నాన్న వంట అయిపోయింది, భోజనం టైంలో పెట్టాను, భోజనం చేసిన టాబ్లెట్ వేసి మర్చిపోకు, సరేనా? సరే నాన్న, నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను. రే రాఘవ, ఏంటి నాన్న వచ్చేటప్పుడు నేను తీసుకురావాలి నాన్న నీకు? ఏమీ వద్దురా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు నాన్న. ఈ ఉద్యోగం నీకు నచ్చే చేస్తున్నావా? నచ్చే చేస్తున్నాను నాన్న. నువ్వు చేస్తున్న ఉద్యోగానికి నీ చదువుకి ఎలాంటి సంబంధం లేదు, అంటే నా కోసం నీ లక్ష్యాన్ని వదులుకున్నావు అన్నమాట. ఇప్పుడు నా లక్ష్యం కన్నా నాకు ధర్మం ముఖ్యం. ఎప్పుడు ధర్మం అప్పుడే పాటించాలి. లక్ష్యం ఏముంది నాన్న, ఎప్పుడైనా సాధించుకోవచ్చు. తండ్రిగా నిన్ను కన్నాను కాబట్టే పెంచాను, కానీ బాధ్యతగా ఏ రోజు నీకు భరోసా ఇవ్వలేదు. కానీ నువ్వు నా కోసం నీ లక్ష్యాన్ని వదులుకున్నావు. నేనంటే అంత ప్రేమారా నీకు? నా కోసం ఏదైనా త్యాగం చేస్తావారా? నాన్న, తండ్రిని ప్రేమగా చూసుకోవడం నా బాధ్యత. ఇందులో ఏ త్యాగం లేదు నాన్న. దీన్ని ఏమంటారా? త్యాగం అనరా? ఈ లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎప్పుడు చూశారు నాన్న? చూడటమే కాదు, చదివాను. ఈ లెటర్ వచ్చే 5 నెలలు అవుతుంది. నీ స్టడీకి సరిపడే ఉద్యోగం వచ్చినా నన్ను విడిచి దూరంగా వెళ్ళవలసి వస్తుందని నీ లక్ష్యాన్ని వదులుకున్నావు. ఇప్పుడు నా వల్ల ఈ చిన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకుంటున్నావు. ఏ తండ్రి అయినా కొడుకు ఎదుగుదలకు పరుగులు తీస్తాడు, కానీ నేను ఎప్పుడు నిన్ను ద్వేషంతోనే తప్ప ఏ ధైర్యము చెప్పలేదు. చావడం కోసం బ్రతకడం తప్ప నా వల్ల నీకు ఎలాంటి ఉపయోగము లేదు. నాన్న, నేను పుట్టినప్పటి నుండి మీకు ఉపయోగపడ్డానా? అయినా ఉపయోగాల కోసం చేసేదాన్ని బంధం అంటారు నాన్న, వ్యాపారం అంటారు. తండ్రికి సేవలు చేసే బాధ్యత నాది, అదే ధర్మం కూడా. మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి నాన్న. నాకు ఈ ఉద్యోగం ఆనందంగానే ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా నీలాంటి కొడుకు ఉండడం నా అదృష్టంరా. నా వల్ల నీ అదృష్టం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మీ తరం వాళ్ళంతా ఇంతేనాన్న. పిల్లలు బాగుండాలి, వాళ్ళు పైకి రావాలి, పెద్ద చదువులు చదువుకుని విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళాలని పంపిన మీరే ఆ తర్వాత నా కొడుకు నా చివరి శ్వాసకైనా వస్తాడా లేదని ఎదురు చూస్తున్నారు నేడు తల్లిదండ్రులు. రాఘవ, పుట్టుకలాగానే చావు కూడా జీవితంలో ఒక భాగవరా. మనం ఇబ్బంది పడకుండా తన వారిని ఇబ్బంది పెట్టకుండా పోవటమేరా జీవితం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా అవసరం ఈ భూమి మీద ఇప్పుడు ఎవరికి ఉందిరా? రేపు నీకు పుట్టబోయే చంటోడికి కూడా కథలు చెప్పడానికి కూడా మా అవసరం లేదురా. నాన్న, అవసరం ఉంటేనే ఉంచుకోవడానికి నువ్వు వస్తువు కాదు నాన్న, మనిషివి, నా దేవుడివి. ఈ దేహం, ఈ తనువు మీరు ప్రసాదించిన వరం. నువ్వే నా బలనివి. నిన్ను వదిలిన ఎక్కడికి వెళ్ళను నాన్న. బంధాలు కారణంగా బాధ్యతలు వదులుకోకూడదురా. నేడు చనిపోతే రేపు 2వ రోజు, అంతేగా? రే నాన్న, బంధాలను తెంచుకొని పాశాలను తుంచుకొని శిశరానికి శిరస్సు వంచి ఆకురాలదా కొమ్ము నుండి ఈ శరీరం అనే ఆలయంలో నేను ఈశ్వరునై కొలువున్నాను. అది చాలురా, ఈ జన్మకి అది చాలురా. నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యము బాగానే ఉంది. తండ్రి మాట వినడం నీ ధర్మం. వెళ్ళి నీ కర్తవ్యం నిర్వహించు. సెలవుల్లో వచ్చి చూసి వెళుతూ కానీ. నాన్న లేదు,
నిన్ను వదిలిన ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలిన ఎక్కడికి వెళ్ళను నాన్న. నానా నానా ఏమైందమ్మా గీత, ఏమైంది? భర్త తోడలేని ఆడదాన్ని ఈ సమాజం చాలా నీచంగా చూస్తుంది మామయ్య. ఇప్పుడు గీత కూడా అదే పరిస్థితిలో ఉంది, అందుకే తీసుకొచ్చేసాను. చాలా మంచి పని చేసావురా. లేమ్మా, ఏడవకమ్మా, లే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి. మామయ్య నేను కూడా వెళ్తున్నాను. రాఘవ, ఆగరా లక్ష్మణ్. ఏంటి మామయ్య? ఏ రోజైతే దాని జీవితం చంద్రబంధరం అవటం చూశానో ఆ రోజే నా ప్రాణం పోయి బ్రతికి ఉన్న శవంలా మారిందిరా ఈ దేహం. ఇప్పుడు భర్తను కూడా పోగొట్టుకునేది ఏడుస్తూ ఉంటే ఈ శరీరం కూడా మిగలదనేమో భయంగా ఉందిరా. మరేం చేద్దాం మామయ్య? గీతకు మళ్ళీ పెళ్లి చేద్దాంరా. అలాగే మామయ్య, గీతకు ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేద్దాం. రే లక్ష్మణ్, గీతని నువ్వు పెళ్లి చేసుకోరా. మామయ్య ఇందులో నా స్వార్థం కూడా ఉందిరా. వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తే దానికి భర్తను మాత్రమే ఇవ్వగలుగుతాను. అదే నువ్వు చేసుకుంటే దానికి ఒక కుటుంబాన్ని ఇస్తావు. అందుకే నా స్వార్థంతో అడుగుతున్నాను, గీతను పెళ్లి చేసుకోరా. మామయ్య, గీతను నేను ప్రాణంగా ప్రేమించాను, తన కోసమే జీవించాను, తనతోనే జీవితం అనుకున్నాను. కానీ ఏ రోజైతే గీత నా జీవితంలో లేదని తెలిసిందో ఆ రోజే ఒంటరిగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్నాను మామయ్య. ఇప్పుడు గీత మళ్ళీ నా జీవితంలోకి వస్తుందంటే సంతోషంగా ఆహ్వానిస్తాను మామయ్య. నిజమారా లక్ష్మణ్? అవును మామయ్య, నాకు గీత కావాలి, గీత మనసు కావాలి, గీతతో జీవితం కావాలి. గీత ఒప్పుకుంటే నేను గీతను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను మామయ్య. చాలురా, ఆ మాట చాలురా. నాకు చాలా సంతోషంగా ఉంది. గీత, అమ్మా గీత, అమ్మా నువ్వు మంచి జరుగుతుందని నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు. నువ్వు అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చిందమ్మా. నిన్ను బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ నిర్ణయం ఏంటో బావా నువ్వు మాట్లాడుకుని చెప్పండి. బాబా, మరదల జీవితం బాగుండాలని నేను కష్టాల కడుల్లో కొట్టుకుపోతుంటే నా జీవితం కోసం చెయ్యి అందించి ఆదుకోవాలనుకుంటున్నా. వద్దు బాబా, వద్దు. నన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మనం కోరుకున్న వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయించటమే నిజమైన ప్రేమ. గీత, గీత నువ్వు అవునన్నా కాదన్నా నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను గీత. నీ ప్రేమనందుకునే అర్హత నాకు లేదా గీత? బాబా, నిజం చెప్పాలంటే నీ కాళ్ళ చిటికిన వేలుకు తాకే అర్హత కూడా నాకు లేదు బాబా. సహజంగానే ఆడపిల్లకి 2 జన్మలు ఉంటాయంటారు. పుట్టింట్లో పెరిగి అత్తింట్లో పుడుతుంది అంటారు. కానీ కష్టాల కడలో కొట్టుకుపోతున్న నావలాంటి నా జీవితానికి చెయ్యి అందించి కొత్త జన్మను ప్రసాదిస్తా అంటే ఆ దేవుణ్ణి వరాలు కోరాలే తప్ప దేవుణ్ణే కోరుకోకూడదు బాబా. నాకు ఆ అర్హత కూడా లేదు బాబా. గీత, నువ్వు లోపల పడుతున్న పశ్చాత్తాపం నా మనసుకు తెలుస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు గీత.
ఇవన్నీ పక్కన పెట్టి గీత, మనస్ఫూర్తిగా అడుగుతాను, ఒక్కసారి ప్రేమించు. లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను గీత. బాబా